హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో 2 రోజులుగా నామినేషన్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. అది మనం చూస్తున్నాము. నిన్న కొంతమందిని అయితే నామినేట్ చేశారు. ఇంకా ఈ రోజు ఇంకొంతమంది వేరే వాళ్ళని అయితే నామినేట్ చేయబోతున్నారు. ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఈరోజు ఫస్ట్ ప్రోమో అయితే మనకి మొత్తం సింపతి గేమ్, అంటే మనకి మణికంఠ అయితే ఫుల్ ఎమోషనల్గా తన పాస్ట్ని అయితే చెప్పి అందరినీ ఏడిపించేస్తాడు లాస్ట్కి. ఇక ఈరోజు సెకండ్ ప్రోమో అయితే వదిలారండి. ఇందులో ఎప్పుడు మాట్లాడిన పృథ్వీరాజ్ కూడా ఈ నామినేషన్స్లో చాలా బాగా అయితే వాదించాడు. మరి ఆ వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఒకసారి. ఇక బిగ్ బాస్ 8లో ఈరోజు వదిలిన తొలి ప్రోమోలో నాగమణికంఠ సింపతి ట్రాక్ అయితే ప్లే చేసిన సంగతి మనందరికి తెలిసిందే అండి. అయితే ఇది బాగానే వర్కౌట్ అయినట్టు కనిపించింది కానీ, ఎందుకంటే ప్రేరణ, యష్మి సహా అందరూ లేడీస్ కన్నీళ్ళు పెట్టేసుకున్నారు. కానీ తాజాగా వదిలిన రెండో ప్రోమోలో మణికంఠ సింపతి గేమ్పై కంటెస్టెంట్లు అందరూ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఇప్పటి వరకు హౌస్లో సైలెంట్గా ఉన్న పృథ్వీ మొత్తానికి నోరు విప్పాడు. మణికంఠపై గట్టిగానే ఫైర్ అయ్యాడు. ఈ వివరాలు ఓ లుక్ వేద్దాం. ప్రోమోలో ముందుగా నామినేషన్స్ చెప్పే ముందు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చాడు అభయ్. హౌస్లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా, అది నా పాయింట్ కాకపోయినా నేను మాట్లాడతా అంటూ అభయ్ అన్నాడు. ఎవడు ఫేక్గా ఉన్నాడు, ఎవడు మంచిగా ఉన్నాడు, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తా అంటూ అభయ్ అయితే కాసేపు క్లాస్ పీకాడు ఈ ప్రోమోలో. ఇక తన గతం గురించి చెప్పి అందరినీ ఎమోషనల్ చేసిన మణికంఠకైతే ఈ ప్రోమోలో గట్టిగానే పడ్డాయి. మీ పాస్ట్ చెప్పేసి బాధపడితే మేమంతా ఏమైపోము అంటూ ప్రేరణ అంది. దీనికి నేను ఒక గేమర్గానే వచ్చానని మణికంఠ అనడంతో వెంటనే పక్కనే అభయ్ కూర్చోన్నాడు కదా, వెంటనే నీ గేమ్ ప్లాన్ అనేసి ఇప్పుడైతే ఒప్పుకున్నావని అభినందిస్తున్నాను నిన్ను అనేసి ఒక డైలాగ్ అయితే కొట్టాడు మన అభయ్ అయితే. ఇక పృథ్వీ తన తొలి నామినేషన్ బేబక్కగా అయితే వేశాడు. ఇక రెండో నామినేషన్ మణికంఠగా అయితే వేయడంతో ఇద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ అయితే జరిగింది. నా మీద అరవకు అంటూ మణికంఠ అంటుంటే అరుస్తా, ఖచ్చితంగా అరుస్తా అంటూ పృథ్వీ కూడా అదే రేంజ్లో రిప్లై ఇచ్చాడు. నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండేందుకే పనికిరావు, నువ్వు ఒక నెగిటివ్ పర్సన్ అంటూ పృథ్వీ గట్టిగానే తగులుకున్నాడు మణికంఠని. దీనికి మణికంఠ కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేసినాడు, కానీ పెద్దగా వర్కౌట్ అయినట్లయితే కనిపించలేదు. ఇక రెండో రోజు నామినేషన్లు కూడా వేడిగానే సాగాయి. ఇలా మొత్తానికి నామినేషన్లో మణికంఠకే ఎక్కువ ఓట్లు వచ్చినట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తం 5 నామినేషన్లో టాప్లో ఉండడంతో మనోడు కన్ఫర్మ్ కన్సెషన్ రూమ్కి అయితే వెళ్ళి బిగ్ బాస్ దగ్గర కూడా గట్టిగానే ఏడ్చాడంట. ఎంతైనా సింపతి గేమ్ని బాగానే ప్లే చేస్తున్నాడు అనేసి ఆడియన్స్ కూడా కమెంట్స్ పెడుతున్నారు. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది వీకెండ్లో అయితే మనకు తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో ఇంతటితో అయితే ముగిసిందండి. ఇక మనం ఈ రోజు ఎపిసోడ్ చూస్తే అసలు ఆ హీటెడ్ మూమెంట్ ఏమేమి ఉన్నాయో మనం ఈ రోజు ఎపిసోడ్ అయితే పూర్తిగా చూసి రేపు దీని గురించి అయితే డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.